హలో హలో ప్రముఖ వ్యాఖ్యాత నటుడు మన ముందుకు వచ్చారు శ్రీ రమేష్ సార్ గారు. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. వారికి చప్పట్లతో ఆహ్వానించాలి సార్. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ పూజా కార్యక్రమంతో స్టార్ట్ చేస్తాం. ఇక ఈ మైక్ సార్ చేతిలో ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సార్ మా ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. శ్రావణి, హరిప్రియ, జ్యోతి మేడం, చంద్రకళ మేడం పూజ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. పూజా కార్యక్రమం స్టార్ట్ చేయాల్సి. సో థ్యాంక్ యూ సో మచ్. శుభారంభంగా ఒక మంచి మేడం గారి యొక్క మూమెంట్ కూడా చాలా మెమొరబుల్గా ఉంటుంది. అలాగే పిల్లలకు అంతా తెలియాలి శ్రీరామనామం అంటే ఏంటి, శ్రీరామనవమి రోజు ఏం చేస్తారు, ఎలా ఉంటుంది, ఎందుకు ఈ యొక్క పంటకు అంత ప్రత్యేకత ఇస్తున్నారు అనేది ఇప్పుడు ఈ చిన్నపిల్లల జనరేషన్కి బాగా తెలియాలి. సో అలాంటి ఉద్దేశంతోనే హరి మాస్టర్ గారు అరేంజ్ చేశారు. సో కాబట్టి
మన సాంప్రదాయాల్ని మనం ఎప్పుడు కూడా గౌరవించుకోవాలి. అలాంటి సాంప్రదాయాలు, పండుగలు, వేడుకలు, జాతరలు సో ఎన్నో జరుగుతూ ఉంటాయి. వాటి యొక్క ప్రాధాన్యత కూడా మన పిల్లలకి చెప్తే ఆ పిల్లలకు తెలుస్తుంది. భావితరాలు కూడా గుర్తుండిపోయేలాగా మనం అందరూ కూడా పిల్లలు చెప్పాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. వరుసగా సో పిల్లలు ఒక్కొక్క లైన్ లేచి వరుస వేయాలి. ఆ పానకాలు చిన్నపిల్లలు ఫస్ట్ టైం ఉన్న వాళ్ళు సో లైన్గా వెళ్తే అక్కడ మీకు పానకాలు ఇస్తారు. రామజపం అనేది చాలా ముఖ్యం. శ్రీరామ రామ రమితి రమే రమి మనోరమి అంటూ రాముని తలుచుకుంటూ మనం చేసే ప్రతి ఒక్కరు కూడా అనుకున్న కార్యక్రమం సాధిస్తామని తెలుసుకోవాలి. ఎందుకంటే హనుమంతుడు యొక్క ఆయన పట్ల ఉన్న భక్తి, ఆయన పట్ల ఉన్న సేవ చూస్తూ ఉంటే రామ 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 అంటూనే ఆయన జీవితాన్ని మొత్తం గడిపారు. సో ఎందుకు అలా గడిపారంటే రాముడిలో ఉన్నటువంటి తత్వం అలాంటిది, రామతత్వం అలాంటిది. సో అన్ని బంధాలను కూడా గౌరవించే ఓ మహానుభావుడు, ఆజానబాహుడు, అరవింద నేత్రుడు. సో మనందరికి కూడా రోల్ మోడల్గానే ఉంటారు రాముడు ఎప్పుడు కూడా. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆయన భావాల్ని గుర్తు చేసుకుంటూ మనం వీలైనంత వరకు ఆయన భావనలో ఆయన అడుగుజాడలు నడవడానికి ప్రయత్నం చేద్దాం. సో రామ సీత అంటేనే ఒక బంధానికి సరైన నిర్వచనం. ఏ పెళ్లి జరిగినా కూడా ఆ పెళ్లిలో మనం సీతారాముల ఫోటో పెట్టుకుని ఆ పూజ చేసిన తర్వాత పెళ్లికి వెళ్తారు. సో ఎందుకు అంటే అలాంటి బంధం భార్య గమనిస్తూ ఆయన అడుగు అడిగినా కూడా ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్మల విషయం అవ్వచ్చు, తండ్రి విషయం అవ్వచ్చు, రాజ్యం విషయం అవ్వచ్చు, తన బట్టలతో చేసే విషయం అవ్వచ్చు, అన్ని విషయాల్లో కూడా చాలా పాజిటివ్గా ఉంటాయి. అలాంటి పాజిటివ్ అనేది మన అందరిలో ఉండాలి. అందరి కూడా ప్రసాదాలు తీసుకోవాలి. మనకి పెద్దలు తీసుకుంటే బాగుంటుంది. పిల్లలు పెద్దలందరూ కూడా వచ్చి ఈ యొక్క పానకాలు ప్రసాదాలు తీసుకోవాలని నచ్చుకుంటారు. ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము, ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము, అభినందనలందుకున్న కోటి మూక ధన్యము, అభినందనలందుకున్న కోటి మూక ధన్యము, ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము, ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము. రామ రామ శ్రీరామ రామ జయ
చక్రవర్తి రాజ్యమునే లేనావయ్యా తండ్రి మాటకై పదవిని బదలి కడవులకే గెనయా వచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆదిని లంకసుడపహరించితే ఆక్రోశించెనయా అగ్ని చూచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా సాగలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం జ్ఞానంలో అతనికి సరిలేదయ్యా కరుణా హృదయం శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బంధువయ్యా భద్రాచలనాథయ్యా ఆదుకునే ప్రభువయ్యా ఆయోజనాథయ్యా భద్రాచలము పుణ్యక్షేత్రము అంతారామయం భక్తులు భక్తిని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనగా సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనగా పంచవటిని ఆజానకి రాముల పర్ణశాల అదిగో సీతారాము జలగము దాటిన శేషతీర్థమదిగో రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం గడిగే ఈ క్షేత్రం నీకు దర్శించిన అది పోరాటాలతో ఎంతో అద్భుతంగా పిలిచిన ఇంగ్లీష్లో ఎందుకు అయోధ్య రామ బాలరామ ఇన్ని సంవత్సరాలు తిరిగి వస్తున్నావా రండి రండి రామ బంధులా రండి రండి రామ తండ్రులా రామ రామ అని పవన పుత్రుడిలా రామనామమే ఆలపించగా
శరణ ధీర రామ నిండైన వ్యక్తిత్వం నీవేగా దస్యమిన వంశతిల కుడవి రామ జాతికి గర్భ చావడం నిండు విగ్రహం గడ్డకి రాజ శ్రీరామచంద్ర మందిరం శక్తిది సమైక్యతకు సాక్షనిది మనందరి మందిరమిది బాలరామ మందిరమిది कोटि सूर्य नमः प्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वविघ्नसमकाये सर्वबिन्दु स्वरूपिणी श्री आञ्जनेय प्रसन्नाञ्जनेय श्री आञ्जनेय प्रसन्नाञ्जनेय సరే చిన్న పిల్లలు చూసారా వాడిలో ఉన్న కూడా వీళ్ళు పెద్దలు ఎవరు లేకుండా అయిపోయింది. సో రెండు ఎవరైనా పాట పాడేవాళ్ళంటే ఇంత చక్కగా పిల్లగానే వచ్చాడు. నిజంగా వీళ్ళ పేరెంట్స్ ఎవరు ఉన్నారా? వీరేనా? చూసారంటే మీ పిల్లల్లో ఉన్నటువంటి తత్వం. రాముడు ఈరోజు వీడే. సో నెక్స్ట్ ఇయర్ ఎవరైనా పాట పాడతారా? మేడం రండి వాడేవాళ్ళని పాట పాడడానికి. నగలు సర్దుకుంటే వస్తుంది కానీ పాటలు పాడడానికి మాత్రం ఎవరికి రాదు. సో వస్తారా పాడడానికి? ఆ మాటలు ఎందుకన్నా వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా నలుగురు వచ్చారు. నలుగురే Rama Sita. Adi.
కొద్దిగా దిగి రావాలి వీళ్ళ పోరాటం చూడడానికి. పోరాటంలో వైద్యం చేస్తున్నారు చాలా అద్భుతంగా కళ్ళకు ఆనందంగా అనిపిస్తుంది. పోరాటం రామ రామ శ్రీరామనవమి సెలబ్రేటింగ్ భారీగా ప్రకారం Everybody say Rama Rama, please. Everybody say Rama Rama. Yes, everybody clap them, please. Clap, clap. Everybody, please. Wow. Rama, Kaushalya Rama. చిన్ననాడు పార్వతిని చూచిన వీరుడు, అహల్య శాపాన్ని బాపిన దేవుడు, శివుని వీళ్ళు పూర్ణుల విరిచి సీతను చేపట్టినవాడు, ఆ నీలమేఘ శ్యాముడు ఎవరో చెప్పకనే చెబుతున్న జానపద జావుడు. నల్లని పాడే
భారతిని కూర్చినట్టి వీరుడంట మారీచునే చంపి గాడాన్ని కాచెరంట నల్ల నల్లని వాడే వయమ్మలాల అందాల చంద్రుడే అది కౌసల్య తనయుడంట కళ్యాణమూర్తి అంట కౌసల్య తనయుడంట కళ్యాణమూర్తి అంట ఆ శివుని వీరు చేత పట్టి పెట్టు అని విరిచెను నల్ల నల్లని వాడే వయమ్మలాల అందాల చంద్రుడే There's a beautiful couple on the stage. So lovely, so lovely, so lovely. Wow. Super, 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 super. Energy. రామ 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 రామచంద్రుడు సూర్యవంశమందు వెలుగు పూర్ణచంద్రుడు రామ 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 రామచంద్రుడు సూర్యవంశమందు వెలుగు పూర్ణచంద్రుడు సీత 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 సీతారాముడు చూపులన్నీ నల్లి కురేగోలెడు తల్లి సీతనిప్పినారు ప్రేమ మీరగా యుగయుగాల వేలు కంట వైభవంగా రామనవమి వచ్చెనంతరం సురావణ ఆనకాలు పొంగెనంట వింటున్నాయన రామనవమి Very lovely this song. Enjoy that song. ఆనకాలు పొంగెనంట వింటున్నాయన Super. రామ 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 రామచంద్రుడు సూర్యవంశమందు వెలుగు పూర్ణచంద్రుడు Wow. Very good song this one. Lovely. Super. Class కొట్టండి ఎవరు ప్లీజ్ క్లాస్ కొట్టి ఎంజాయ్ చేయండి చాలా బాగా చేస్తున్నారు శివుని తిరిగనంత రాజమండపాలు చెరువు తిరిగనంత సీత సూర్యవంశమందు వెలుగు పూర్ణచంద్రుడు సీత 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 సీతారాముడు చూపులన్నీ వెన్నెలల్లి కురియగోలెడు రామ రామ సీత రామ 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 సీత రామ పట్టుబట్టలన్నీ కట్టి బొట్టు పెట్టి గట్టి వేల మందు వెండి బట్టలన్నీ చుట్టి Wow. కట్టి పుట్టు పెట్టి కట్టి వేల ముందు వెండి బట్టెలను ఎందరి ఉన్న వేల నాలుగు ఎంత పుట్టినట్టి ఎంత నెత్తి మీద ఉన్న వేల కాళ్ళు పెట్టి ఎంత పుట్టినట్టి రాములోరి పెళ్ళి
కూడా క్లాస్ ప్లీజ్. చాలా సుందరంగా గాలిని ఉంది జీవుల హింసించి క్రతువులు చేయక పని లేదు మాధవ మధుసూదన. సో దూరంగా రావాల్సిన మరీ దగ్గర సరిపోదు. సో ఉత్తి పెట్టాలంటే చాలా జాగ్రత్తగా ఆ ఉత్తిలో ఉన్నటువంటి ఏముంటుందో తెలియదు కానీ ఉత్తి పెట్టడమే చాలా ఇంపార్టెంట్. సో కోలాహలంగా పిల్లలందరూ కలిసి వారి చేతుల్లో ఉన్న పద్ధతి దాన్ని పెట్టడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి. సో శ్రీరామనవమి సందర్భంగా ఒక శ్రీరామనవమిలో సీతారాముల కళ్యాణాన్ని పురస్కరించుకొని సో శ్రీరాముని నామజపం చేస్తూ ఉత్తరాన్ని పిల్లలు కలిసి ఎంజాయ్ చేస్తున్న విషయం. సో ఎంజాయ్ ప్లీజ్. ఏదో సాంప్రదాయం అనేది బాగుంది. సో ఉత్తి కొట్టే కార్యక్రమం మనం చూస్తున్నాం. ఆ ఉత్తి అనేది చాలా ఇంపార్టెంట్ యొక్క పండుగలో. సో ఇక శ్రీరామనవమికి ఉత్తి కొట్టడం అనేది కొంచెం సైడ్ పిల్లలందరూ కలిసి ఈ యొక్క ఉత్తి కొట్టడానికి వాళ్ళ వచ్చి ప్రయత్నంగా చేస్తుంటారు. సో మరి ఆ ఉత్తి ఎవరు కొడతారో ఎందుకు కొట్టలేదో అంటే చూడాలి. సో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అందరూ కూడా. శ్రీరామనవమి శుభ సందర్భంగా పండుగ పురస్కరించుకొని మన బాధ్యతగా ఈరోజు శ్రీరాముని పచ్చిపెట్టి చేసిన కార్యక్రమం ఇన్స్టిట్యూట్ తరఫున మన పిల్లలతో చేసిన గుర్తుపెట్టే కార్యక్రమం ట్రై చేయండి. ఎవరికైనా తెలుస్తుంది. సో అందులో మాణిక్యాలు ఉండొచ్చు, వజ్రాలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. సో అలాంటివి కావాలి అంటే మీ ప్రయత్నం చేయాలి. సో జై శ్రీరామ్ అంటే ఏమైనా జరుగుతుంది. అందరూ జై శ్రీరామ్ అంటే పెట్టండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేస్తే సాధించినటువంటి ఏది లేదు. ట్రై చేయండి. కాబట్టి పెద్దగా ఉంటారు. కిందకి వచ్చినప్పుడు ట్రై చేయాలి. పైన ఉన్నప్పుడు కాదు. ఉత్తికి మనం చేతితో మామూలు కాదు. సీత కూడా చాలా బలవంతురాలు. ఎంతో బలమైనటువంటి ఆ యొక్క సరస్సును దర్శించాలంటే ఆవిడ శక్తి చాలా అనుమానించిన శక్తి, సీతా చేసిన శక్తి. సీతారాముల కళ్యాణం ఇందులో భాగంగా ఉత్తర కార్యక్రమాన్ని చేసేసుకోవడం నిజంగా చాలా అద్భుతమైన ఆనందం. రామ రామ శ్రీరామ రామ సీతారామ రఘుకుమార. Hey!
సిస్టర్స్ గారు సో కాబట్టి బర్గర్ మాటలు విన్నారు చాలా ఎంజాయ్ చేశారు ఈ యొక్క కార్యక్రమాన్ని. సో ఏదైనా ఇంకా వివాహం కానీ ఏదైనా ఫంక్షన్ కానీ జరగాలంటే సో కార్యక్రమంలో కూడా పెళ్ళవచ్చు పేరుకోవడానికి ఏదైనా కూడా ఈ యొక్క జీవితంలో వచ్చి చేసే కాబట్టి కొత్త తెచ్చిస్తాను నాన్న. జై శ్రీరామ్ జై శ్రీరామ్. సో నైస్ అందరూ థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంజాయ్ చేశారు. వాటితో పాటుగా ఒట్టి కొట్టే కార్యక్రమం వచ్చి పోలాటం కావచ్చు అన్నీ కూడా ఎంతో అద్భుతంగా చూశారు. కాబట్టి నెక్స్ట్ అలాగే పసందైన విందు మీకోసం ఆరోగ్యం ఎలాగా దాంట్లో అందరికీ వచ్చి కనిపిస్తుంది. తీసివా బుద్ధిని బుద్ధిని అలాగే ఇందాక కోలాటం చేశారు కదా, వైష్ణవి మేడం రిషబ్ అంటే ఇటు చూడండి. లాస్ట్లో కూర్చోస్తానండి. వీడియో తీసినావా తినేది ఫోన్ ఆడుందన్న ఇది ఫోన్ పక్కన పెట్టాలా నిరీష్, ఫోన్ పక్కన పెట్టాలా. అంటే మేము తగ్గడం నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు
అయిపోయింది ఫోన్ చేస్తారమ్మా ఇంకా హర్షిత్ చేతన్